మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసిన టైంలో చిరు మూవీ కోసం చేస్తున్న వర్కౌట్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు, ఇక ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ లేదు అనుకునే సమయానికి క్రేజీ అప్డేట్తో వచ్చేసారు మేకర్స్. సాధారణంగా సెలబ్రిటీల బర్త్డే సందర్భంగా వారి మూవీస్ కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 156వ చిత్రంగా విశ్వంబర తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా త్రిష నటిస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లోని ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో చిరు నుంచి ఎలాంటి ఫ్యాంటసీ మూవీ రాలేదు. మరి ఈ మూవీ ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి. ఈ మూవీలో త్రిషతో పాటు మరో 2 హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంబర మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం అందుతుంది. దీంతో చిరు ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. అలాగే విశ్వంబర మూవీని 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఎంతవరకు అనుకున్న ప్రకారం రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక విశ్వంబర మూవీ విషయానికి వస్తే ఇప్పటికే ఈ మూవీ సగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో 18 ఏళ్ల తర్వాత త్రిష, చిరు జోడీగా నటిస్తున్నారు. మరి ఈసారి ఈ జంట ప్రేక్షకుల నుంచి ఎలాంటి మెప్పు పొందుతారో వేచి చూడాలి. చెప్పాలంటే ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగానే కొనసాగుతున్నాయని చెప్పి తీరాలి. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమాపై కొనసాగుతున్న హైప్ ఎలా ఉంటుందనే దానికోసం వెయిట్ చేయాల్సిందే. తాజాగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇందులో మొత్తం 5 పాటలు ఉండగా ఇప్పటికే 3 పాటలు చిత్రీకరించారని, మరో 2 పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు సమాచారం. అందులో ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాగా మరొకటి స్పెషల్ సాంగ్, అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్టు నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఇన్నోవేటివ్గా ప్రమోషన్స్ చేయనున్నారట. 18 ఏళ్ల తర్వాత చిరంజీవికి జంటగా త్రిష నటిస్తున్న ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్గా నటిస్తుంది. కునాల్ కపూర్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తుండగా సురభి, వెనడ్ కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.